వెల్కమ్ టు నేస్తన్ టీవీ. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండలం ఎల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గుడిచెల రాజేష్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నారు. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు మా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, కార్యకర్తలు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎన్నిక కావడం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా లక్షడిపేట మండల సోదరిమణులకు మరియు నా ఎల్లారం గ్రామ ప్రజలందరికీ సోదరిమణులందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు. నేను ఇక్కడ గెలుపొందడానికి గల కారణాలు ఏమిటంటే, నేను కొన్ని హామీలు అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా చేస్తానని నేను అందరికీ మాట ఇచ్చాను. అది చేయడానికి నా పాలకవర్గం మరియు మా నాయకుల సహాయ సహకారాలతో మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో, వారి సలహాల మేరకు, వారి తోడ్పాటుతో ఇక్కడ అదేవిధంగా మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా మా ఎల్లారం గ్రామ ప్రజలు, మా ఎల్లారం నాయకులు, సర్పంచ్, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు మరియు సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, వీళ్ళందరి సహాయ సహకారాలతో నేను ఎల్లారం గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో నా వంతు పాత్ర కూడా కీలకంగా పోషిస్తానని తెలియజేస్తున్నాను. ముందుగా ఇక్కడ మాకు కొంచెం మంచినీటి కొరత అనేది ఉంది ఎల్లారంలో. దానికి సంబంధించి కొంతమంది దాతలతో మంచినీటి వాటర్ ప్లాంట్ అనేది త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా మా రైతులకి ఇక్కడ అంటే వెంకటరావుపేట నుంచి వచ్చే కాలువ నుంచి వచ్చే వాటర్ అనేది ఆ పూడికెత్తితే కూడా దాని గురించి ఆ ఏఈ గారితో, నీటిపారుదల శాఖ వాళ్ళతో మాట్లాడి మా గౌరవనీయులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారితో చెప్పించి, అదేవిధంగా ఆయకట్టు, మా చివరి ఆయకట్టు వరకు వాటర్ అందే విధంగా చూడడానికి కూడా దానికోసం కూడా మేము అందరం అనుకొని సార్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా యువత కోసం, నిరుద్యోగుల కోసం వారు బయటికి వెళ్ళి చదువుకోకుండా, అంటే బయటికి వెళ్ళి డబ్బులు పెట్టి చదువుకోకుండా ఇక్కడే అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ గ్రంథాలయం లాగా ఏర్పాటు చేసి, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం లాగా ఏర్పాటు చేసి, దాంట్లో చాలామంది పెద్దలు బుక్స్ డొనేట్ చేస్తూ అంటున్నారు. అదేవిధంగా ఇంకా చాలామంది ఫారినర్స్ ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, అదే మన అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ఓపెన్ చేసి అందులో బుక్స్ పెట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారిని అందులో చదువుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని కూడా నేను అది చేయడం జరుగుతుంది. దాన్ని కూడా కార్యాచరణ చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు చిన్న తరహా వాళ్ళ ఎస్ఎస్సి గ్రూప్, వాళ్ళ ఐకేపీ సెంటర్లో వాళ్ళ ఐకేపీ ఏపీఎంతో వాళ్ళతో మాట్లాడి ఆ గ్రూప్ల వారీగా వాళ్ళు డబ్బులు సొంతంగా తీసుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు. వాళ్ళందరినీ ఏకం చేసి చిన్న తరహా పరిశ్రమలు కూడా స్థాపించాలని చెప్పి మహిళలకు కూడా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వారిని కూడా అందరినీ ఏకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా యువత కూడా చాలామంది, కొంతమంది చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. వారి కోసం కూడా టీ ప్రైడ్ నుంచి వెళ్ళి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నుంచి కానీ, టీ ప్రైడ్ నుంచి కానీ ఇండస్ట్రియల్ లోన్ ద్వారా లోన్స్ ఇప్పించి వాళ్ళకు కూడా చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళను కూడా అంటే ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేయడానికి సంకల్పంతో ఉన్నాము. దీనందరికీ మా ఊరు గ్రామస్తులు మరియు మా నాయకులందరూ ప్రతి ఒక్కరూ నా వెంట ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గంలో దాదాపు అందరం చదువుకున్న వాళ్ళే, గ్రాడ్యుయేట్సే ఉన్నాము. ఒక్కొక్కరి ఆలోచన విధానం అంటే ప్రతి ఒక్కరిది మేము కూర్చున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అని అంటే ఒక్కొక్కరు ఒక రకంగా. ఇప్పుడు ఉప సర్పంచ్ గారు ఏమన్నారంటే, మన యూత్ కోసం ఓపెన్ జిమ్ పెట్టాలి, ఓపెన్ జిమ్ అనేది ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్పడం. ఇంకా మిగతా వార్డు సభ్యులు కూడా కొంతమంది రైతులకు సంబంధించి, కొంతమంది ఆసరా పెన్షన్ల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, మన స్కూల్ విషయంలో కానీ, మిగతా 2వ వార్డు 3వ వార్డు ఈ సభ్యులందరూ స్కూల్ విషయంలో మనం ఇంకా పిల్లల్ని, మన పేరెంట్స్ని అందరినీ మోటివేట్ చేసి బయట ప్రైవేట్ స్కూళ్ళకి పోకుండా గవర్నమెంట్ స్కూల్లోనే మన పిల్లల్ని చదివించి, వీలైతే మన దగ్గర నుంచి ఒకరు వాలంటీర్ లాగా అక్కడ ఫ్రీ సర్వీస్ అందించి మన పిల్లలకు మనం చదువుకునే విధంగా తోడ్పాటు కలిగించాలని చెప్పి అందరూ ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి వాళ్ళ ఆలోచన విధానం నాతో షేర్ చేసుకున్నారు. నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. దాన్ని ఖచ్చితంగా మేము
ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పటి నుండి అందరం నడుము కట్టుకొని ప్రతి ఒక్కరం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ప్రతి ఒక్కరం కష్టపడుతున్నాం. ఖచ్చితంగా చేసి మా ఎల్లారం గ్రామాన్ని మన మంచిర్యాల జిల్లాలో ఒక నెంబర్ 1 స్థానంలో నిలపాలని చెప్పి అభివృద్ధిలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, చదువులో కానీ, ఆటల్లో కానీ అన్నిట్లలో మొదటి స్థానంలో నిలపాలని చెప్పి మేమందరం కంకణం కట్టుకుంటున్నాం. దాన్ని ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఇప్పుడు ఈ మీ మీడియా ముఖంగా మీ అందరికీ అందరికీ మాది మంచిర్యాల డిస్టిక్ లక్షపేట మండల్ ఎల్లారం గ్రామం నుండి నన్ను ఉప సర్పంచ్గా గెలిపించిన మా ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఎల్లారం గ్రామం ప్రజలు మమ్మల్ని ఎంతో నమ్మకంతో గెలిపించినందుకు చాలా సంతోషం. వాళ్ళకు మేము కొన్ని హామీలు కూడా ఇచ్చాం, ఆ ప్రకారమే చేస్తాం.